మరి ఈరోజు మన ముందుకు దేవుడు తీసుకొని వచ్చినటువంటి భాగము, మనము ఎన్నుకొని ధ్యానం చేస్తున్నటువంటి భాగమును మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇప్పుడు మరి మీరందరూ కూడా చెప్పేస్తారు, ఏం భాగము? వందనకు ఒక్కరికే కావాలా దీర్ఘశాంతం? అందరికీ కావాలి. మరి అందరికీ కావాలి అంటే ఆ యొక్క భాగం పేరు అంతేనా? దీర్ఘశాంతం. చెప్పండి ఒకసారి అందరం కలిసి చెప్దామా? దీర్ఘశాంతము. మరి దీర్ఘశాంతం అంటే ఎంత గొప్పదో తెలుసా అండి ఈ దీర్ఘశాంతం. ఈరోజు ఈ తరము మన ముందున్నారు, కానీ ఆనాడే పౌలు గారు గుర్తించారు. ప్రజల మధ్య, క్రైస్తవ సమాజం మధ్య, దేవుని సంఘములో ఏం కావాలని కోరుకున్నారు ఆయన అంటే దీర్ఘశాంతం కావాలని కోరుకున్నారు. ఏముండాలని కోరుకున్నారు? మరి ఈరోజు మనం అందరం కూడా కోరుకుంటున్నాము. ఏమని కోరుకుంటున్నాము అంటే నేను వివేకము కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అవునంటారా కాదంటారా? మనకేం కావాలి? మహావివేకము కావాలి. వివేకము కలిగినటువంటి జీవితము నా సొంతం కావాలని మనం కోరుకుంటున్నాం. మరి వివేకము కలిగి ఉండాలి అంటే మనం ఎటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి? మంచిదే, ప్రతి ఆలోచనలలో, ప్రతి పనిలో వివేకం కావాలి. మనకు ఉందా లేదా? మనకు వివేకం కావాలా వద్దా? కావాలి. ఓకే, మంచిది. అదేవిధంగా శ్రేష్టమైనటువంటి జీవితము, వ్యక్తిత్వం కావాలి. మరి శ్రేష్టమైనటువంటి జీవితము, వ్యక్తిత్వము కావాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి అమ్మా? సరైనది చెప్తున్నారు అమ్మ రాహేలమ్మ గారు. అదేవిధంగా అధికారులను ఒప్పించాలి. అధికారులను ఒప్పించాలి అంటే ఏం కావాలి? చివరను చూద్దాం. ఆ వాక్య భాగాలను, ఆ జ్ఞానాన్ని దేవుడు ఎంత అద్భుతంగా జీవగ్రంథంలో భద్రపరిచారో చూద్దాం. ఇంతకీ దీర్ఘశాంతం అంటే నిర్వచనం తమ్ముడు? భరించాల్సిందే. ఒక హీరో అంటాడు, తన క్రియల్లో చూపిస్తూ ఉంటాడు. మరి పిల్లలందరికీ కూడా తెలుసు, తనకు కోపం వచ్చినప్పుడు పిడికిలు బిగించగానే ఏమవుతుందట? నరం పైకెక్కుతుందట. గ్రాఫిక్స్. అప్పుడు పిడికిలు బిగించుకొని ఇంకొక ఆయన ఏమన్నాడు అంటే, నిర్మాతలు, డైరెక్టర్లు ఆయనకు ఏ విధంగా నటించమని చెప్పారంటే ఇలా కొట్టుకుంటున్నాడు. ఎట్లా? తలను ఎట్లా కొట్టుకుంటున్నాడు? కంట్రోల్. అంతేనా? కంట్రోల్. ఈరోజు సహోదరులకు, చెల్లెళ్లకు, అమ్మ సమానులకు కోపం వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు? వెంటనే వంటింట్లోకి వెళ్తారు. వంటింట్లోకి వెళ్ళి డబడబా అని గంట మోగుతుంది, గిన్నె మోగుతుంది కదండి, తాలింపు మాడిపోతుంది కదండి. మాడుతుందా లేదా? అమ్మ ఎన్నిసార్లు మాడగొట్టారు ఇప్పటికి? అంటే మాడింది అంటే కోపం వచ్చింది అన్నట్టు లెక్క. అంటే అన్నిసార్లు అది కాదు, కొన్నిసార్లు. అంతేనా? మాడింది అంటే కోపం వచ్చింది అన్నట్టు సూచన. కొంతమంది కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? కాళ్ళు గట్టిగా కొడుతూ నడుస్తారు. ఎప్పుడు ఇంతే, నన్ను అసలు అర్థం చేసుకోరు అని కాళ్ళు కింద కొడతారు, చేతులు కొడతారు. డ్రెస్ వేసుకున్నప్పుడు చేతులు జాడించి మరీ డ్రెస్ వేసుకుంటారు.
అంటే దీర్ఘశాంతం అంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే కోపము పడకూడదు, కోపపడకుండా సహిస్తూ వెళ్ళడమే. ఎక్కడి వరకు? దీర్ఘశాంతము. ఎంతవరకు దీర్ఘశాంతము? ఎంత స్థలం ఉంటే అంతవరకు గీత వెళుతూనే ఉంటుంది. ఫుల్ స్టాప్ లేదు దీర్ఘశాంతానికి. దీర్ఘశాంతములకు ఏం లేదు, ఫుల్ స్టాప్ అనేది లేదు. ఇది సాధ్యమైన మనిషికి, ఇది క్రైస్తవునికి సాధ్యమైన. అసలు కోపపడేటటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే యేసు ప్రభువు కూడా కోపపడ్డాడు. ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నట్ట, లేదన్న? ఆయన తన జీవిత కాలంలో ఎన్నిసార్లు కోపపడ్డాడు? నాకు తెలిసి ఒకే ఒక్కసారి కోపపడ్డాడు. పాత నిబంధనలో కూడా మనం చూస్తాము, దేవుడు తన కోపము ఎంతసేపు ఉంటుందట? ఒక్క నిమిషం మాత్రమే. ఒక్క నిమిషమే దేవుని యొక్క కోపం, ఒకే ఒక్క నిమిషం. అంటే మరి దేవుని యొక్క దయ ఆయుష్కాలం. ఈరోజు ఒక సామెత లోకంలో ఒక గొప్ప నానుడు ఉన్నది. ఏమని? యదా రాజా తదా ప్రజ. రాజు ఎటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడో ప్రజలు కూడా అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మరి మన రాజు దోర్నాల రాజు కాదు, మన రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన దేవుడు ఎన్నిసార్లు కోపపడ్డాడు? ఏమండి, ఈరోజు మనం ఎన్నిసార్లు కోపపడుతున్నాం? మమ్మీ అంటే ఏమన్నట్టు? నోరు ముయ్యి అన్నట్టు, అంతే కదా. పిల్లలందరూ కూడా వారి యొక్క కోపాన్ని ఎవరి మీద ప్రదర్శిస్తారు? అమ్మే సంతలో అక్కువగా దొరికినట్టు అమ్మపైనే, ఇంకెవరు లేరు. నాన్న పైన అప్పుడప్పుడు, అంతే కదండి. సమాధానము లేనప్పుడు కోపం వస్తుంది. మీకు తెలుసా? మన దగ్గర సరైనటువంటి సమాధానం లేనప్పుడు ఏమొస్తుంది? కోపం వస్తుంది. మనం తప్పు చేసినప్పుడు దాన్ని సమర్థించుకునేటువంటి అవకాశం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నోరు మూయించడానికి కోపం వస్తుంది. అవునంటారా కాదంటారా? మరి ఇటువంటి సందర్భంలో మరి దీర్ఘశాంతము కలిగి ఉండడము సాధ్యమా? మరి ఎందుకు పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఆ భాగమును, దీర్ఘశాంతం అనేటువంటి భాగమును ప్రస్తావించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది? మీకు తెలుసా, దీర్ఘశాంతము లేకనే ఈరోజు కుటుంబంలో అన్ని కల్లోలాలు, విడాకులు, వేర్పాటు వాదాలు, కుటుంబాలే, రాజ్యాలే వేరైపోతున్నాయండి. పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాయి, కోర్టు మెట్లెక్కుతున్నాయి. కారణం దీర్ఘశాంతం లేదు. మరి మన దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు మనము ఈ ప్రభు దినమున చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం గ్రంథకర్త చెబుతున్నాడు, మన దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడు తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒకసారి మనము ఆలోచించినట్లయితే, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని
నీ మీద తిరుగుబాటు చేసిరి. అయ్యా దేవా, నువ్వు ఆ ఐగుప్తు భయంకరమైనటువంటి బానిస సంకలన మధ్య నుండి నువ్వు బయటకు తీసుకొని వస్తే వారు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? ఎర్ర సముద్రాన్ని నువ్వు 2 పాయలుగా చేసి ఆరిన నేలపైన నీ యొక్క జనాంగమును నడిపిస్తే వారు మరలా ఒక అధికారిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు? మరలా వెనుకకు తిరిగి ఐగుప్తు బానిసత్వంలోనికి వెళ్ళడానికి ఒక దూడను చేసుకున్నారు. ఈ దూడే మమ్మల్ని విడిపించింది, మమ్మల్ని కాపాడింది అని అంటున్నారు. మాకు ఈ అరణ్యంలో సమాధులు లేవంటున్నారు. మాకు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు లేవంటున్నారు. లేవని వారు మరలా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారట? వెనకకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? మనకైతే ఏమనిపిస్తుంది? ఎంతటి విశ్వాసఘాతకులురా, పోండి పోయి అక్కడే బ్రతకండి అంటాం మనమైతే. కానీ దేవుడు వారిని ఎంత మాత్రం కూడా ఆయనను కాదన్నా, ఆయనను వద్దన్నా, ఆయన ప్రేమను వీరు అర్థం చేసుకోకున్నా ఆకాశం నుండి ప్రతిరోజు మన్నాను కురిపించాడు. వారికి దాహమైతే ఆ బండలో నుండి నీటిని రప్పించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. వారి యొక్క బట్టలట ఏ కాలదట? పాతకిలలేదు. చెప్పులు 40 సంవత్సరాలు ఒకే ఒక జత చెప్పులు వేసుకున్నటువంటి తరము ఎవరైనా ఉన్నారంటే వారు ఇశ్రాయేలు ప్రజలు. ఎవరైనా వేసుకుంటారంటే 40 సంవత్సరాలు చెప్పులు అరగలేదు, వారి యొక్క బట్టలు పాతగిల్లిపోలేదు. ప్రతిరోజు మన్నా, ఎంత శ్రేష్టమైనటువంటి మన్నా! దేవదూతలు తినేటువంటి ఆహారం అంటే అంత గొప్పగా దేవుడు వారిని చూసుకున్నాడు. పోనీ వారికి ఎండ తగిలిందా? ప్రతి పగలు వారు మేఘ స్తంభం కింద నడుస్తున్నారు, రాత్రి అగ్ని స్తంభం కింద నడుస్తున్నారు. అటువంటి దేవుణ్ణి ఎన్నిసార్లు వారు కాదన్నారు? ఎన్నిసార్లు తన ఎదుటనే తనను కాదు పొమ్మన్నప్పటికీ కూడా ఆయన ఎంత దీర్ఘశాంతము కలిగి వారిని భరించాడండి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలకే వద్దండి, ఈ వ్యక్తితో నేను బ్రతకలేను, నాకేం కావాలి? తలక్ 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 విడాకులు కావాలి. ఈరోజు దంపతుల్లో ఏం లేదు? ఓర్చుకునేటువంటి తత్వం లేదు, ఓర్పే లేదు. దీర్ఘశాంతానికి ఆ దంపతుల మధ్య అవకాశం ఉందంటారా? పెళ్లి చేసుకోవాలని ఆలోచించేటువంటి ప్రతి వ్యక్తి ఫస్ట్ కలిగి ఉండాల్సినటువంటి వ్యక్తిత్వం ఏంటో తెలుసా? దీర్ఘశాంతం అనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. మా సంగతి చెబుతున్నారు అంకులు, మరి పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతేనా? మరి వాళ్ళేం కలిగి ఉండాలి? వివాహము చేసుకున్నటువంటి వారు కూడా దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. లేకపోతే పెన్నం మీద నుండి ఎక్కడ పడుతుందట? రొట్టె పొయ్యిలో పడుతుంది. ఇంకేం మిగలదు, ఇక బూడిద తప్ప. నీకు నాకు మనందరికీ కూడా ఏం కావాలి అంటే దీర్ఘశాంతం కావాలి. ఆ తత్వము, ఆ వ్యక్తిత్వం ఎవరిది? దేవాది దేవుడిది. ఆయన బహుదీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. ఇంకా చూడండి, లూకా గారు రాసినటువంటి సువార్తలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. 18వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము మనం చూసినట్లయితే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. దానికి ముందు ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి గురించి మాట్లాడాడు.
ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతే నేను న్యాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగింది. అంటే అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతికే అటువంటి ఆలోచన కలిగినప్పుడు మరి దేవదేవునికి ఎటువంటి ఆలోచన కలుగుతుంది? తన బిడ్డలను వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. అదే చెబుతున్నాడు, అదే మాట్లాడుతున్నాడు. మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతమును వహిస్తున్నాడు. ఎవరి విషయంలో దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడట దేవుడు? తనకు ఎవరైతే మొరపెడతారో వారి పట్ల ఆయన దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడట. అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే అత్యధికమైన వేళ్ల చేత నింపుతానన్నావు దేవా. ఏది రోజు రోజుకు ఏమవుతున్నది? ఇంట్లో నుండి వాకిట్లోకి వస్తున్నది జీవితం, కుటుంబం. ఇల్లు తీసుకొని పందిరి వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఏది అంటున్నాను ఈరోజు మనం. పెళ్లి 7 ఇళ్ళు తిప్పినట్టుగా నా కుటుంబాన్ని, నా భార్యను, నా పిల్లలను తీసుకొని తిప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఊహకందని జీవితం ఎక్కడా అని ఈరోజు మనం ఎన్నిసార్లు అడగలేదు, ఎన్నిసార్లు వాపోలేదు. అంటే దేవుడు నిజంగా అన్యాయస్తుడా, పక్షపాత? మన సంతోషమును, మన ఆనందాన్ని కోరుకునేటువంటి వాడు కాదా? ఎప్పుడు మన కన్నీళ్ళనే కోరుకుంటున్నాడు ఆయన? ఎప్పుడు మన అవమానాలని కోరుకుంటున్నాడు ఆయన? ఎంత విడ్డూరమైనటువంటి ఆలోచన అండి. అన్యాయస్తులే న్యాయం చేయాలి అని ఆలోచిస్తే ఆ న్యాయానికి అధిపతి అయినటువంటి దేవుడు మనల్ని వదిలిపెడతాడా? ఈ జీవితం వద్దు, ఈ మనిషి వద్దు, ఈ ఇల్లొద్దు, ఈ పిల్లలొద్దు, ఈ ఊరొద్దు, ఈ ఉద్యోగం వద్దు, అసలు ఈ జీవితమే వద్దు, ఈ దేహమే వద్దు అనేటువంటి ఆలోచన ఎంతకాలం? ఎవరి మీద పగ, ఎవరి మీద ప్రతీకారం, ఎవరి మీద కోపము, ఎక్కడికి వెళుతున్నాయి నీ ఆలోచనలు? ఈరోజు దేవుణ్ణి నమ్మాము, దేవుని మాటలను వింటున్నాము, దేవుని గురించినటువంటి చిత్తమును మనం ఆలోచిస్తున్నాము, ఇతరులకు చెబుతున్నాము. ఓర్పు కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి, కోపపడడానికి వీల్లేదు అని చెబుతున్నాం. మన వరకు వచ్చేసరికి, నా వరకు వచ్చేసరికి నా పరిస్థితి తలక్రిందులు అయిపోతుంది, అర్థం కావట్లేదు. ఇదే ప్రతి మనిషిలో మెదులుతున్నటువంటి భయంకరమైనటువంటి ఆలోచన. కానీ దేవుడు దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతాన్ని ప్రకటిస్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో పేతురు గారు లేవనెత్తాడు, లేవదీసి మాట్లాడుతున్నాడు. ఏ తరాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే చూడండి, 3వ అధ్యాయము 19-20 వచనాలు, 2 వచనాలు కూడా కలిసి ఉన్నాయి. మరలా చివరికి వచ్చిన తర్వాత పేతురు గారిని దేవుడు ప్రతి తరముతో మాట్లాడడానికి పురికొల్పాడు. ఎవరి దీర్ఘశాంతమట? నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆయన దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడట. కలిగి ఏ తరాన్ని గురించి ఆ మాట మాట్లాడుతున్నాడో చెబుతున్నాడు. పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి, రండి, నేను ఓడను నిర్మిస్తున్నాను, మీరందరూ కూడా ఈ ఓడలోనికి రండి. ప్రచండమైనటువంటి వర్షం కురవబోతుంది కొన్ని దినాలలో. ఎవరైతే ఈ ఓడలోనికి వస్తారో వారు రక్షింపబడతారు. చెప్పొచ్చిండులే, ఇంతవరకు మేము పుట్టిన దగ్గర నుంచి వర్షం పడలేదు, నువ్వు వర్షం పడుతుందంట అంటావేంటి? ఎందరో హేళన చేశారు, ఎందరో గేలి చేశారు, ఎందరో పిచ్చివాడన్నారు. అన్నారా లేదా?
వాళ్ళ వియ్యంపులు కూడా పిచ్చివాడన్న దాఖలు లేకపోలేదు. వారి యొక్క కుమారులకు పిల్లలు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఏమని ఉంటారు ఆలోచించండి. పొద్దాక బైబిలే, పొద్దాక ప్రార్థనే, ప్రతి ఆదివారం ఆరాధనే. నిజంగా వీళ్ళకు పిచ్చి పట్టింది అనేటువంటి వారు లేరా ఈ రోజు వరకు కూడా? నోవాహు ఎన్ని సంవత్సరాలు ప్రకటించారండి? 120 సంవత్సరాలు అంటే సాధారణమైనటువంటి విషయం అండి. ఒకవైపు ఓడ చేస్తున్నాడు, ఒకవైపు పంట పండించుకుంటున్నాడు, ఒకవైపు పోషిస్తున్నాడు తన బిడ్డలను. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరములు విశ్లేషకులు చెబుతున్నారు. 120 సంవత్సరములు అంటే సాధారణమైనటువంటి విషయమా? ఏమైంది? దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి తరానికి ఏం ప్రకటించాడట? రండి, ఓడలోనికి రండి అని ప్రకటిస్తే వచ్చినటువంటి వారెందరూ? నోవాహు కాకుండా 7. నోవాహుతో కలిపి 8 మంది. 8 మంది ఓడ ఎక్కిన తర్వాత ప్రచండమైనటువంటి వర్షం కురుస్తున్న తర్వాత ఎక్కడి ఇల్లు ఎక్కడి వారు అక్కడ కొట్టుకొని పోతుంటే వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటది? రేపు జరగబోయేదనే స్వార్థకు విధేయులు కానటువంటి వారు, మాటి మాటికి కోపపడుతున్నటువంటి వారు, దీర్ఘశాంతము కలిగినటువంటి వారు, దేవుని మాట విననటువంటి వారికి ఉగ్రత రాబోతుంది. అందుకని ఆయన అంటాడు, నోవాహు దినములను గూర్చి మీరు ఆలోచించండి. నోవాహు దినములను గూర్చి మీరు ఆలోచించండి. ఆనాడు ఏం జరిగింది విన్నారా? పోవయ్యా, మాకే పనులున్నాయి, మా బాధలు ఉంటే నువ్వేమో రండి ఓడలోకి రండి అంటారు. దేవుడు ప్రకటిస్తున్నాడు అంటారు. నీకేం పని లేదా? మాకు భార్య బిడ్డలు ఉన్నారు, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మా పనులు మాకున్నాయి, వద్దాక వచ్చి ఇదేం గోలా అన్నటువంటి వారు ఎందరు ఉన్నారు. వారి పట్ల నోవాహు కోపపడ్డా? ఏమండి, కోపపడ్డా? ఆలోచించండి. కోపపడలేదు, దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. నిర్గమకాండంలో ఆయన అంటాడు, ఆయన వేవేల మందికి కృప చూపువాడు, ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు అంటాడు 34వ అధ్యాయంలో. వేవేల మందికి కృప చూపేటువంటి వాడు, ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. దేవుని యొక్క వ్యక్తిత్వము ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అంటే ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. ఏ విధంగా? దుష్టుడు నశించటం వలన నాకేమాత్రం కూడా సంతోషం లేదు. చెడ్డవారు రక్షించబడాలి. చెడ్డవారు రక్షించబడాలా, శిక్షించబడాలా? ఏమండి, మరి చెడ్డవారు రక్షింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉంటే నువ్వు శిక్షించబడాలని కోరుకుంటున్నావేంటి? ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఈరోజు ప్రపంచ దేశం యావత్తు కూడా ఒకటే ప్రకటిస్తుంది. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ అమ్మగారు ఏమన్నారో తెలుసా? ఆ హంతకులు దొరికిన తర్వాత వారిని శిక్షించకండి అని ప్రకటించింది. తన భర్తను నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి వారిని చంపదు, ఉరిశిక్ష వేయద్దు, వారిని క్షమించి వదిలిపెట్టండి అన్నది. ప్రపంచం యావత్తు కూడా సోనియమ్మ ఏం మాట్లాడుతుందో అని ప్రపంచం యావత్తు కూడా ఎదురు చూసి నివ్వెరపోయింది. తెలుసా? ఈ వారంలో జరిగినటువంటి ఘటన ప్రతి క్రైస్తవుని కూడా కన్నీళ్లు పెడుతున్నటువంటి సందర్భం. ప్రవీణ్ పగడాల సేవకుడు చంపినటువంటి వారు దొరకక ముందే తన భార్య
జెసికా ఏమన్నదో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఏమన్నది? క్షమించండి, మేము క్షమిస్తున్నాం. నా భర్త యొక్క భావాలు ఇవి. అంటే క్రైస్తవ సమాజం ఎటువంటి దీర్ఘశాంతంలో కలిగి ఉన్నది? అదే వేరే వర్గములో ఉన్నటువంటి వారు చనిపోతే ఈ ఆంధ్ర, తెలంగాణ, భారతదేశం యావత్తు కూడా అట్టుడికిపోయేది. 144 సెక్షన్ విధించేటువంటి వారు అల్లకల్లోలం అయిపోయేది. ఒక్కరు కూడా తప్పిపోలేదు, ఒక్కరు కూడా గాయపరచబడలేదు, ఒక్క షాపు కూడా మూయించలేదు. తెలుసా? అంటే క్రైస్తవ లోకం ఎటువంటి దీర్ఘశాంతమును కలిగి ఉన్నారు. క్రైస్తవ సమాజము, దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలు ఏం ప్రకటిస్తున్నారు? ఏం ప్రకటిస్తున్నారు? దీర్ఘశాంతమును ప్రకటిస్తున్నారు, క్షమిస్తున్నారు, శిక్షించద్దంటున్నారు. దేవుడు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు క్రైస్తవులు. శాంతిని ప్రకటించేటువంటి వారు. ర్యాలీ చేసిన, మహాసభలు నిర్వహించుకున్న, ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా వారి యొక్క కార్యక్రమాలు జరిపించుకునేటువంటి వారే. కానీ ఈ సమాజానికి భయంకరమైనటువంటి వ్యవస్థను నేర్పించేటువంటి వారు కాదు. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించేటువంటి గొప్ప వ్యక్తిత్వ భావాలు కలిగినటువంటి వాడే క్రైస్తవుడు. ఆ తత్వము దేవదేవుని నుండి నేర్చుకున్నారు. ఆయన ఎవరట? ఆయన వ్యక్తిత్వము దుష్టుడు రక్షింపబడాలనేదే ఆయన యొక్క వ్యక్తిత్వం. దీర్ఘశాంతము కలిగి ఉండాలనేదే ఆయన యొక్క వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి పౌలు గారు ఏమంటున్నారో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటున్నారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండాలి. మన రాజు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడట? మన దేవుడు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడట? ఎటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడట? ఏమండి? ఎటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడట? కొడుతున్నటువంటి వారిని, తిడుతున్నటువంటి వారిని, గేలి చేస్తున్నటువంటి వారిని ఏమన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేశారు వారి కొరకు? అయ్యా, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఎంతటి దీర్ఘశాంతం అండి ప్రభువైన యేసుక్రీస్తు వారి. మన రాజుది ఎంత దీర్ఘశాంతం చూడండి. ఎంత గొప్పగా మన పట్ల ఇప్పటికీ చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నా, చెడ్డ పనులు చేస్తూ ఉన్నా, చెడ్డ క్రియలను మనం కలిగి ఉన్నా మనల్ని క్షమిస్తూ మనకు దీర్ఘశాంతమును ప్రకటిస్తున్నారు. దీర్ఘశాంతమును ప్రకటిస్తున్నారు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉంచండి, ఈ ఒక్క సంవత్సరము మీరు ఆగండి, ఈ సంవత్సరం నేను పాదు తీస్తాను, నేను వనరులన్నీ నేను ఈ చెట్టుకు అనుగ్రహిస్తాను. ఒకవేళ ఈ సంవత్సరం కనుక ఫలింపకపోయినట్లయితే మీరు తీసేయండి, పెరిగివేయండి. ఆయన దీర్ఘశాంతమును కలిగి మనల్ని బ్రతకనిస్తున్నాడు కదా. మరి మనమేం కలిగి ఉంటున్నాము? అడుగు తీసి అడుగు పెడితే కోపమే. అవునంటారా కాదంటారా? అడుగు తీసి అడుగు పెడితే విరుచుకుపడమే, కోపం, మండిపోవడమే. ఎందుకు కోపం? ఈ కోపము, దీర్ఘశాంతము లేనటువంటి తత్వము ఎవరిని బాగు చేసింది? ఎవరినైనా సంతోషపెట్టిందా? ఎక్కడి వారు అక్కడే నోరు మూసుకొని ఉండాల్సిందే. ఎందుకు కోపం?
అంటే అందరూ కూడా గడగడ వణికిపోవాలా? భయపడాలా? ఏయ్ ఎందుకు ఎందుకంత బాధ? ఓర్పు లేనటువంటి తత్వము నాశనానికి తప్ప బాగుపడేయడానికి ప్రయోజనం ఎంత మాత్రం కూడా కాదు. జాగ్రత్త. ఆ కోపమే, ఆ ఆవేశమే మోషే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో అడుగు పెట్టకుండా కారణమైంది. ఆ కోపమే దేశదిమ్మరిని చేసింది కయ్యను. ఆ కోపమే తన తమ్ముడైనటువంటి హేబేలును నిర్దాక్షిణ్యంగా చంపేటువంటి విధానానికి కారణమైంది. ఏమండి, కోపంతో ఏం సాధించగలుగుతున్నావు? ఏం సాధించుదాం అనుకుంటున్నావు? దీర్ఘశాంతానికి వ్యతిరేకకరమైనటువంటి వ్యక్తిత్వమే కోపం. ఆ కోపము గనక దేవుడు మన పట్ల తల్లిదండ్రుల మీద కోపమే, తోబుట్టువుల మీద కోపమే, స్నేహితుల మీద కోపమే, సమాజం మీద కోపమే, ఉద్యోగస్తుల మీద కోపమే. ఎందుకంత కోపం? ప్రేమ మరణమంత బలమైనది అన్నాడు, కానీ దేవుడు కోపము మరణమంత బలమైంది అనలేదు. మన దేవుడు, నా దేవుడు, నీ దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. మరి నువ్వేం కలిగి ఉండాలని చెబుతున్నాడు? కాదా? ఆలోచించవా? దేవుడండి అందుకే దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు, నేను మనిషినండి, నేను కోపమును కలిగి ఉన్నాను అంటావా? అంతేనా మధు? అంతేనా? పెద్ద చిన్న అనేటువంటి ఆలోచన మరిచిపోతున్నటువంటి తరం. పెద్దవారి ముందు ఏ విధంగా మాట్లాడాలి, పెద్దవారితో ఏం మాట్లాడాలి? మరి మనమేం కలిగి ఉండాలి? పౌలు చెప్పారు, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండాలని పౌలు గారు చెప్పారు. మరి పౌలు గారు దీర్ఘశాంతం కలిగి ఉన్నారా? చూద్దాం, త్వరగా స్పీడ్గా వెళ్దాం, ఎందుకంటే టైం అయిపోయింది. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, ఈరోజు మనం కొత్త బట్టలు ధరిస్తున్నాం కదండి, సూట్లు ధరిస్తున్నాము, ఎన్ని ధరిస్తున్నామో, నగలను ధరిస్తున్నాము. నగలను ధరించడము మన స్టేటస్ను మనం ప్రకటిస్తున్నాం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని చెబుతున్నటువంటి ఆయన, చెప్పినటువంటి ఆయన ఏమంటున్నాడంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అమ్మా విన్నావా? ఏం ధరించుకోవాలట మనము? పట్టు చీరనా, సూట, శర్వానియా? కాదా? మరి ఈరోజు మనం ఏం ధరించుకొని వచ్చాము ఇంటి దగ్గర నుండి? ఎప్పుడైతే టైంకు తయారు కానీ ఏం కాదు, ఆగుతేమే మనం పోయినాకనే అందరూ వస్తారు కదా. అంటే ఏం ప్రదర్శిస్తున్నాము? ఏం ధరించుకొని వచ్చాము మనం? కోపం. నేను కూడా చాలాసార్లు కోపడ్డ పిల్లల మీద. నేనేమన్నా చెప్తున్నా కాబట్టి కోపం పడట్లేదు అనుకుంటున్నావే? నేను కూడా నేర్చుకోవాలి. ఏం ధరించుకోవాలట? దీర్ఘశాంతమును ధరించుకోవాలట. ఫుల్ స్టాప్ లేదు దీర్ఘశాంతానికి. మీరు బట్టలు ధరించుకుంటున్నారు, నగలను ధరించుకుంటున్నారు, అనేకమైనటువంటి వస్తువులను ధరించుకుంటున్నారు.
కానీ మీరు ధరించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము, వ్యక్తిత్వం ఏంటో తెలుసా? దీర్ఘశాంతమును ధరించుకోవాలి. మీరు దీర్ఘశాంతమును, ఆ వ్యక్తిత్వమును మీరు ధరించుకోవాలి. వేరొక ఆప్షన్ లేదు అని పౌలు గారు ప్రకటిస్తున్నారు. ప్రకటించడం మాత్రమే, ఆ ప్రకటించడంతోనే ఆయన ఆగిపోతున్నాడా అంటే ఆగిపోవట్లేదు. చూడండి ఏ విధంగా బ్రతిమిలాడుతున్నాడో. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఎఫెసీ సంఘానికి పౌలు గారు తన యొక్క పత్రిక రాస్తూ అంటున్నాడు. 4వ అధ్యాయము 2వ వచనంలో ఆయన చెబుతున్నాడు. చూడండి, మొదటి నుండి చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు కోపించుచు, కాదా? ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలట? సహించుచు. ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా, మీరు పిలువబడినటువంటి పిలుపు ఎటువంటిదో తెలుసా? ఆ పిలుపుకు తగినట్లుగా మీరు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమిలాడుతున్నాను. మీరు దీర్ఘశాంతము కలిగి ఉండాలని ఎఫెసీ సంఘాన్ని ఏం చేస్తున్నారు పౌలు గారు? దండం పెట్టి చెబుతున్నాడు. అమ్మా, కోపపడద్దు, ఆవేశపడద్దు, సహనం కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి అని బ్రతిమిలాడుతున్నాడు. పౌలుకి ఏం కర్మ అండి? బ్రతిమిలాడవలసినటువంటి అవసరం ఏమున్నది పౌలు గారికి? బ్రతిమిలాడుతున్నాడట. భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు మీరు దీర్ఘశాంతము కలిగి లేనట్లయితే. చంపుకుంటారు ఒకరినొకరు, బంధాలు విరిగిపోతాయి, ఎక్కడికక్కడ తెగిపోతాయి. కాబట్టి మీరు ఆవేశపడద్దు, కోపపడద్దు, దీర్ఘశాంతమును కలిగి ఉండాలి, దీర్ఘశాంతమును వహించాలి అని పౌలు గారు బ్రతిమిలాడుతున్నారు. మరి మనం బ్రతిమిలాడాలా వద్దా? ఏమని బ్రతిమిలాడాలి? మీ పిల్లలకు కోపము రేపక ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను ఏం చేయాలట? డాడీ, చూసినావా దేవుడు ఏం చెప్తాడు? మాకు కోపము మీరు రేపొద్దు, అంతే కదా. ఐరాకు మాటలు వస్తే ఏమంటది వాళ్ళ డాడీ తోటి? డాడీ, బ్రదర్ ఏం చెప్పిండో విన్నావు కదా, నాకు కోపం రావద్దంటే నువ్వు నీ సెల్ ఫోన్ నాకు ఇవ్వాలి ఫస్ట్, అంతేనా? నీ సెల్ ఫోన్ నాకు ఇస్తే నాకు కోపం రాదు, నువ్వు ఏం పెడితే అది తింటా మమ్మీ. నువ్వు నా దగ్గర నుండి సెల్ ఫోన్ గుంజుకున్నావు అనుకో, నాకు కోపం వస్తుంది. వాక్యం చెప్పింది, అంతేనా? కోపం రావద్దంటే ఏం చేయాలి పిల్లలకు? దేవుని గురించినటువంటి బోధను, శిక్షను తెలియజేయాలి అని బ్రతిమిలాడుతున్నాడు పౌలు గారు. బ్రతిమిలాడుతున్నాడు. మరి బ్రతిమిలాడడం, ప్రకటించడంతోనే ఆగిపోతున్నాడా పౌలు గారు అంటే చెబుతున్నాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన ఏ విధంగా తెలియజేస్తున్నాడో 3వ అధ్యాయము 10వ వచనములో ఆయన అంటున్నాడు, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయలో, యుగోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. నేనేం కలిగి ఉన్నా?
నేను ఏం కలిగి ఉన్నానని నువ్వు తెలుసుకున్నావు? నువ్వు తెలుసుకొని నన్ను ఏ విధంగా వెంబడిస్తున్నావు? తిమోతి గారితో చెబుతున్నాడు, నాన్న నాలో నువ్వేం చూసావు? నేను ఏ విధంగా ఎటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి నేను సువార్తను ప్రకటిస్తున్నాను నువ్వు చూసావు. ప్రత్యక్షంగా చూసి నన్ను వెంబడిస్తున్నావు. నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశములను, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇవన్నీ కూడా నువ్వు నన్ను చూసావు. ఇవన్నీ చూసి నన్ను వెంబడిస్తున్నావు. ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి పౌలు గారండి. దేవుణ్ణి వెంబడించాలంటే మొదట మన వ్యక్తిత్వము దేవునికి అనుకూలంగా ఉండాలి. ఆ విధంగా పౌలు గారు ఉన్నారు. తిమోతి అవన్నీ చూసి పౌలు గారిని వెంబడిస్తున్నాడు. అప్పుడు పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంటే ఆ మాట చెప్పాలి అంటే ఎంతటి గట్స్ ఉండాలి, ఎంత సాహసము, ఎంత త్యాగపూరితమైనటువంటి జీవితం ఉండాలి. పౌలు గారు అక్కడితో ఆగట్లేదండి. 4వ అధ్యాయం మొదటి భాగంలో కూడా ఏం చెబుతున్నాడో చూడండి. మొదటి అధ్యాయం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. నీవు చెప్పేటప్పుడు ఏ విధంగా ఉండాలట? చెప్తే అర్థం కాదా అనాలా? ఏమనాలి? ఓర్పు కలిగి ఉండాలి. దీర్ఘశాంతముతో నీవు గద్దించాలి, దీర్ఘశాంతముతో నీవు ఖండించాలి, దీర్ఘశాంతముతో ఉపదేశించాలి. అంటే ఈ తత్వాలన్నీ కూడా ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనం కలిగి ఉండాలి. కలిగి లేకపోతే ప్రమాదంలోనికి వెళ్తున్నాం, డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. మనల్ని మన పిల్లలు చూస్తున్నారు. మనమే ఓర్పు లేకపోతే, మనమే దీర్ఘశాంతం వహించకపోతే, మనమే కోపం ప్రదర్శిస్తే మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? నేర్చుకోరు. నువ్వు ఖండించాలంటే, బుద్ధి చెప్పాలంటే, ఉపదేశించాలంటే, నీ పిల్లలను, ఈ సమాజాన్ని నువ్వు దిద్దుబాటు చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం కలిగి ఉండాలి? దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. అదే అంటాడు పౌలు, వాక్యము లేకుండానే ఎవరిని? నీ భర్తను వాక్యము లేకుండానే నువ్వు దేవుళ్ళలోనికి రాబట్టవచ్చు. అదే కాన్సెప్ట్ మరి పురుషులకు వర్తించదా? వర్తిస్తుందా లేదా? అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేస్తుంది. స్త్రీలకు ఒక్కరికే కాదు. ఒకవేళ అదే కాన్సెప్ట్ నువ్వు ఆలోచిస్తే, నమ్ము ప్రతివాడును మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును బాప్తిసం పొందాలి అంటే పురుషుడా స్త్రీయా? పురుషులకే బాప్తిసం అంటున్నాడు మరి కదా. కనుక పురుషులైనా స్త్రీలైనా వారి యొక్క ప్రవర్తన చేత ఎవరిని రాబట్టాలి? దేవునిలోనికి వారి యొక్క భాగస్వాములను రాబట్టాలి. ఇప్పుడు చివరిగా మనం వచ్చేద్దాం. మనం వివేకం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దానికి సమాధానాన్ని చూసుకొని త్వరగా ముగించుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ప్రకటిస్తున్నారు ఈ విధంగా. 14వ అధ్యాయము త్వరగా. దీర్ఘశాంతము గలవాడు ఎవరట? కోపము కలిగినటువంటి వాడు వివేక, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు మహావివేక.
ఎవరండి? ముఖం మీద ఓసేసినా కానీ ఇట్లా తూడ్చుకొని పోయేటువంటి వాడు ఎవడట? వివేకి. ప్రేమించగలిగినటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు ఎవరట? మహావివేకి. ఇక అటు తర్వాత మరొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. మనం కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వం. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఏమంటే మనము దీర్ఘశాంతం కలిగినటువంటి వారమా? ఎవరు మనం? ఎవరండి మనం? మనమే చెప్పుకుందాం. ఇక తర్వాత శ్రేష్ఠుడు ఎవరు? మన శ్రేష్టమైనటువంటి వారమా కాదా? చెప్పండి. మన శ్రేష్టమైనటువంటి వారమే కదా. అయితే ఇప్పుడు చూడండి 16వ అధ్యాయం, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనములో ఆయన చెబుతున్నాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు కండగలవాడే, గుండెగలవాడే మనుషుడు కాదు. ఎవరట? దీర్ఘశాంతము గలవాడు పరాక్రమశాలి కంటే. ఇప్పుడు జిమ్ములు ఎక్కడ చూసినా జిమ్ములే. కండలు పెంచాలి, అద్దం ముందుకు పోవాలి, చేతులు తిప్పాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి. ఎక్కడ పోయా కండలు? ఎటు పోయా? అంతేనా? శ్రేష్ఠుడు ఎవరట? దీర్ఘశాంతము కలిగినటువంటి వాడే శ్రేష్ఠుడు. 19వ అధ్యాయము 11వ వచనంలో ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. కోపపడుతున్నాడంటే వాడు బుద్ధి కలిగినటువంటి వాడా లేదా? బుద్ధి లేని వాడికే కోపం వస్తుంది. అంతేనా? బుద్ధి ఎవరికైతే ఉండదో వాడు కోపపడతాడండి. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఓకేనా? మరి ఇంకొక మాట కూడా ఉంటుంది, అది కూడా చెప్పాలి కదా. చెప్పాలి తొందరగా. సుబుద్ధి గల భార్య యెహోవా దానము. మరి తర్వాత జాగ్రత్తగా ఉండాలి. సుబుద్ధి గలవానికి వాడు దీర్ఘశాంతమును కలిగి ఉంటాడట. ఇక చివరిగా చూసుకుందాము 25వ అధ్యాయము 15వ వచనములో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెబుతున్నటువంటి విషయాలు ఇవి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. ఏ అధికారినైనా కూడా మనం ఏ విధంగా ఒప్పించగలుగుతాం? దీర్ఘశాంతము చేత ఒప్పించుతాం. ఇప్పుడు అత్తను ఒప్పియాలంటే మనకేం కావాలి? కోడలికి ఏం కావాలి? పోనీలే, ఎప్పుడు చూసినా మా మీదనే పడి ఎడతారు, నాకు ఏడో పని లేదు. అధికారిని ఒప్పించాలంటే ఏం కలిగి ఉండాలి? దీర్ఘశాంతం కలిగి ఉండాలి. జాన్ గారు వాళ్ళ మామయ్యని ఎట్లా ఒప్పిస్తారో తెలుసా? అద్భుతంగా ఒప్పిస్తాడు. నిజంగా నాకు చాలా నచ్చింది. నీకెందుకు, నేనున్నగా చేయడానికి, నేనున్నగా, నువ్వేదంటే అదే. ఎంత ఓర్పును ప్రదర్శిస్తాడో నిజంగా. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. అటువంటి దీర్ఘశాంతమును ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. మన రాజు, మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. మన పట్ల దీర్ఘశాంతమును వహిస్తూ మన ఆయుష్కాలమును పొడిగిస్తూ ఉన్నాడు. మనము కూడా ఆ విధంగా ఉండాలని, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు కలిగి ఉండాలని ప్రకటించినటువంటి పౌలు గారు ఆయన బ్రతిమలాడుతున్నాడు. నాన్న, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవడానికి వీల్లేదు. సంబంధాలను తెగదెంపులు చేసుకోవడానికి వీల్లేదు. నువ్వు ఓర్పు కలిగి బోధించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి.
బుద్ధి కలిగి ఉండాలి. దీర్ఘశాంతము కలిగి ఉన్నటువంటి వాడే మహావివేకి. న్యాయాధిపతిని ఒప్పించాలంటే నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. సుబుద్ధి కలిగినటువంటి వాడు దీర్ఘశాంతమును కలిగి ఉంటాడు. జాగ్రత్త. ఈ తత్వము, ఈ యొక్క ఫలము, ఆత్మఫలములలో ఉన్నటువంటి ఈ భాగము ప్రతి మనిషికి కూడా అవసరం. ప్రతి కుటుంబాన్ని కూడా కట్టేది, కడుతున్నది, మార్గదర్శిగా నిన్ను నిలవబెట్టేది. కాబట్టి దీర్ఘశాంతమును కలిగి ఉందాం, దీర్ఘశాంతము కలిగి ప్రకటించుదాం, దీర్ఘశాంతమును కలిగి మనం జీవించుదాం, దేవాది దేవునికి మహిమకరంగా నిలవబడదాం. అటువంటి మహాకృప నాకు, మాకు, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు తన మహాకృప చేత అనుగ్రహించునుగాక. ఆమేన్.